Hi students, vocational MLT first year's biochemistry subject. Today's topic is lipids. Lipids అనగా వాటినే మనము క్రొవ్వులు అని అంటాము. లిపిడ్స్ లో వచ్చేసి మనం ఈ రోజు సింపుల్ లిపిడ్స్ గురించి తెలుసుకుందాము. లిపిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటి? Lipids are classified into three types. One is the simple lipid and second one is the compound lipids and third one is the derived lipids. నేను ముందు క్లాస్లో చెప్పాను క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్ అని చెప్పేసి. అందులో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్లో ఒక్కొక్క క్లాసిఫికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. దెన్ మనం ఈరోజు వచ్చేసి సింపుల్ లిపిడ్స్ గురించి తెలుసుకుంటున్నాము. ఓకే, సింపుల్ లిపిడ్స్ ఇది వచ్చేసి మనకి లిపిడ్స్లో క్లాసిఫికేషన్లో ఫస్ట్ వన్ సింపుల్ లిపిడ్స్. సింపుల్ లిపిడ్స్ ఆర్ ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ with alcohol. They are further classified into two types. One is the fats and second one is the waxes. Okay, simple lipids are esters of fatty acids with alcohols. Esters means reaction of acids and alcohols. రెండిటి మధ్యలో జరిగే రియాక్షన్స్ ని మనము ఎస్టర్స్ అంటాము. ఈ వచ్చేసి మనకి సింపుల్ లిపిడ్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్ రియాక్షన్స్. ఓకే, దెన్ నెక్స్ట్ పాయింట్, they are further classified into two types. One is the fats and second one is the waxes. Okay, fats and second one is the waxes. Then next to fats are simple lipids. They are esters of fatty acids with glycerol forming glycerides, triglycerides. Okay, fats వచ్చేసి fats are simple lipids. They are esters of fatty acids with glycerol forming triglycerides. మనకి ఇక్కడ ఫ్యాట్స్ అనేవి వన్ ఆఫ్ ద సింపుల్ లిపిడ్స్. ఫ్యాట్స్ వచ్చి మనకి సింపుల్ లిపిడ్స్లో క్లాసిఫికేషన్ మెయిన్ క్లాసిఫికేషన్లో సింపుల్ లిపిడ్స్ అనేది వన్. దెన్ నెక్స్ట్ మళ్ళీ మనం అందులో సింపుల్ లిపిడ్స్లో అగైన్ మళ్ళీ క్లాసిఫికేషన్ జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాట్స్. ఆ ఫ్యాట్స్ అనేవి సింపుల్ లిపిడ్స్. దే ఆర్ ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ గ్లిజరాల్స్. ఈ ఫ్యాట్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్ మధ్యలో రియాక్షన్స్ జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఫార్మింగ్ ట్రైగ్లిజరైడ్స్. ఫ్యాట్స్ అన్నప్పుడు మనము ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ గ్లిజరాల్ ఫార్మింగ్ ట్రైగ్లిజరైడ్స్. ఓకే, దెన్ నెక్స్ట్ ట్రైగ్లిజరైడ్స్ కంటైన్స్ మోస్ట్ ఆఫ్ ద ఎనిమల్ ఫ్యాట్స్ సచ్ యాజ్ మీట్, మిల్క్, ఎగ్స్ అండ్ లివర్. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ ఇక్కడ మనకి ఫ్యాట్స్లో వచ్చేసి మనం కామన్గా ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్స్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ని తీసుకుంటాము. వాటికి ఈ ఫ్యాట్స్ అనేవి ఇవి. దీంట్లో ట్రైగ్లిజరైడ్స్ అనేవి కంటైన్ మోస్ట్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్స్ సచ్ యాజ్ మీట్, మిల్క్, ఎగ్స్ అండ్ లివర్. మనకి జనరల్గా ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయంటే ఎనిమల్ ఫ్యాట్స్లో, అంటే జంతువుల యొక్క ఫ్యాట్ ఉంటుంది కదా జంతువులకి, లేదా జంతువుల యొక్క మాంసం, జంతువులలో మనకి ఈ ఫ్యాట్స్ అనేవి లభిస్తాయి. ఇందులో వచ్చేసి మనకి సచ్ యాజ్ ఏ మీట్, మిల్క్, ఎగ్స్, లివర్. ఓకేనా, అంటే ఎనిమల్స్లో లభించే మాంసము మరియు పాలు, గుడ్లు లివర్లో లభిస్తాయి. దెన్ నెక్స్ట్ ఫ్యాట్స్ ఆర్ అక్యురెన్స్ ఇన్ ప్లాంట్ సీడ్స్ సచ్ యాజ్ ఏ నట్స్ అండ్ సీడ్ ఆయిల్స్. ఓకే, దెన్ నెక్స్ట్ మళ్ళీ ఫ్యాట్స్ అనేవి ఇక్కడ వచ్చేసి ట్రైగ్లిజరైడ్స్ అనేవి మనకి ఎనిమల్ ఫ్యాట్లో లభిస్తుంటే, ఫ్యాట్స్ అనేవి ప్లాంట్ సీడ్స్లో, అంటే మనకి మొక్కల నుంచి వచ్చే సీడ్స్ ఉంటాయి కదా సచ్ యాజ్ నట్స్ లాంటివి, పల్లీలు అలాంటివి ఉంటాయి కదా, నువ్వులు, పల్లీలు, వాటిలో ఎక్కువగా ఫ్యాట్స్ అనేవి లభిస్తాయి. దెన్ నెక్స్ట్ సీడ్ ఆయిల్స్, అదే మనకి పల్లి నూనె, నువ్వుల నూనె ఇలాంటివి ఉంటాయి కదా, ఆ ఆయిల్స్లో కూడా ఈ ఫ్యాట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దెన్ నెక్స్ట్ వ్యాక్సెస్. సింపుల్ లిపిడ్స్లో క్లాసిఫికేషన్లో ఫస్ట్ ఫ్యాట్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద వ్యాక్సెస్. ఇక్కడ waxes are simple lipids group. They are defined as esters of fatty acids with alcohol other than glycerol. Okay, మనకి ఇక్కడ waxes అనేవి సింపుల్ లిపిడ్ గ్రూప్. ఇది వన్ ఇస్ ద సింపుల్ లిపిడ్ గ్రూప్. దే ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్స్ అదర్ దెన్ గ్లిజరాల్స్. ఓకే, దెన్ నెక్స్ట్ గ్లిజరాల్లో, ఫ్యాటీ యాసిడ్స్లో, ఆల్కహాల్స్ మధ్యలో రియాక్షన్ జరిగే వ్యాక్సెస్ అనేవి ఏర్పడతాయి. ఈ వ్యాక్సెస్ ఆల్సో సిక్రెటెడ్ బై సమ్ యానిమల్స్. ఈ వ్యాక్సెస్ అనేవి మనకి యానిమల్స్ నుండి లభిస్తాయి. అది వచ్చేసి ఎగ్జాంపుల్ నేను ఒకటే రాశాను ఇక్కడ, షీప్. ఓకే, దెన్ నెక్స్ట్
వ్యాక్సీ కోటింగ్ ఆన్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ డ్రైయింగ్. ఈ వ్యాక్స్ కోటింగ్ అనేది మనకి ఆకుల పైన ప్లాంట్స్ యొక్క ఆకుల పైన మరియు ఫ్రూట్స్ పైన కోటింగ్ ఏర్పడుతుంది. ఆ కోటింగ్ దేనికి, ఆ వ్యాక్స్ వల్ల ఉపయోగం ఏంటి, ఆ యొక్క వ్యాక్స్ యొక్క కోటింగ్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే అవి డ్రై అవ్వకుండా, ఫ్రూట్స్ కానీ మొక్కలలో వచ్చే ఆకుల పైన కూడా వ్యాక్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అవి ఎందుకు అని అంటే అవి డ్రై అవ్వకుండా, ఫ్రూట్స్ అనేవి మనము చెట్టు నుంచి తెంపినప్పుడు కానీ ఆకులు కూడా తెంపగానే కూడా అవి డ్రై అవ్వకుండా కొంతవరకు వ్యాక్స్ అనేది కాపాడుతుంది. దెన్ నెక్స్ట్ వ్యాక్స్ ప్రొవైడ్ ఏ ప్రొటెక్టివ్ కోటింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ప్లాంట్స్. మనకి వ్యాక్సెస్ అనేవి సర్ఫేస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ యొక్క సర్ఫేసెస్ ఉపరితలాలపైన, ప్లాంట్స్ యొక్క ఉపరితలాలపైన ఇది ప్రివెంట్ చేస్తుంది. ఓకే, ఇది దాని మీద ప్రొవైడ్ అయ్యి ఉండి, వ్యాక్సెస్ ప్రొవైడ్ అయ్యి ఉండి ప్రివెంట్ చేయడానికి ప్లాంట్స్ని, ఎనిమల్స్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ దే ఆర్ కోటింగ్ ఆన్ ప్లాంట్స్ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ బై ఫంగై అండ్ బ్యాక్టీరియా. ఈ యొక్క వ్యాక్స్ అనేది ప్లాంట్స్ యొక్క, యానిమల్స్ యొక్క సర్ఫేస్ ఏరియాలో కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ వల్ల ఏంటి అని అంటే ఒక ఫంగైల నుంచి కానీ లేదా బ్యాక్టీరియా నుంచి కానీ ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతాయి. ఓకే, ఫంగై నుంచి కానీ బ్యాక్టీరియాస్ నుండి, అంటే చెట్లకి పురుగులు పట్టడం అలాంటి వాటి నుండి కొంతవరకు వ్యాక్స్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల కొంతవరకు వాటిని అవి రక్షించుకోవడానికి సహాయపడతాయి. ఓకే, దిస్ ఈజ్ ద సింపుల్ లిపిడ్స్. సింపుల్ లిపిడ్స్ అనేవి, సింపుల్ లిపిడ్స్ ఆర్ ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్స్. ఓకే, సింపుల్ లిపిడ్స్ అనేవి ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్స్. ఇది వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్స్ మధ్యలో రియాక్షన్స్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ దే ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ ద ఫ్యాట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద వ్యాక్సెస్. ఫ్యాట్స్ వచ్చేసి ఫ్యాట్స్ ఆర్ సింపుల్ లిపిడ్స్, దే ఆర్ ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ గ్లిజరాల్ ఫార్మింగ్ ట్రైగ్లిజరైడ్స్. ఓకే, then next triglycerides contain most of the animal fats such as meat, milk, eggs and liver. Then next fats. Okay, fats are occurrence in plant seeds such as nuts and seeds. Then next waxes are simple lipid group. They are defined as esters of fatty acids with alcohols other than glycerol. Waxes are also secreted by some animals, example sheep. Okay, then next waxy coating on leaves and fruits prevent them from drying. Then next waxes provide a protective coating on the surface of plants and animals, and they are coating on plants prevent them from infections by fungi and bacteria. Okay students, this is the simple lipids. అంటే యాక్చువల్గా మనకి సింపుల్ లిపిడ్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్స్ మధ్యలో జరిగే రియాక్షన్స్ నుంచి ఏర్పడతాయి. ఈ సింపుల్ లిపిడ్స్ ఆర్ ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్స్. దెన్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ ద ఫ్యాట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద వ్యాక్సెస్. ఓకే, ఫ్యాట్స్ అనేవి మనకి సింపుల్ లిపిడ్ గ్రూపు. దే ఆర్ ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ గ్లిజరాల్ ఫార్మింగ్ ట్రైగ్లిజరైడ్స్. ఓకే, then next triglycerides contains most of the animal fats such as a meat, milk, eggs, liver. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువగా ఎనిమల్ ఫ్యాట్లో లభిస్తుంది లేదా ఎనిమల్ ఫ్యాట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ ప్రజెంట్ అయి ఉండేది ఎనిమల్ ఫ్యాట్లో ఎగ్జాంపుల్ ఏంటి? ఎనిమల్ ఫ్యాట్ అంటే జనరల్గా మనకి దాని యొక్క జంతువుల యొక్క మాంసము, తర్వాత జంతువుల నుండి వచ్చే పాలు, జంతువు నుండి మనకి ఎగ్స్ కూడా లభిస్తాయి కదా, ఎగ్స్లో అండ్ ఎనిమల్స్ నుండి వచ్చే లివర్లో ఎక్కువగా ట్రైగ్లిజరైడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఫ్యాట్స్ అనేవి వీటి వచ్చేసి ట్రైగ్లిజరైడ్స్ ఎనిమల్స్ యొక్క మీట్, మాంసంలో, పాలలో, ఎగ్స్లో, ఎనిమల్కి ఉండే లివర్లో ఎక్కువగా లభిస్తాయి. ఈ ఫ్యాట్స్ వచ్చేసి ప్లాంట్ సీడ్స్ అంటే మొక్కల నుండి వచ్చే గింజల్లో సచ్ యాజ్ నట్స్, జనరల్గా మనకి పల్లీలు, నట్స్ అంటే తెలుసు కదా అందరికీ, పల్లీలు, నువ్వులు అలాంటివి వాటిలో ఎక్కువగా లభిస్తాయి. అండ్ సీడ్ ఆయిల్స్ అంటే మనం పల్లీలని గ్రైండ్ చేసిన తర్వాత ఆయిల్ వస్తుంది కదా, అవే మనకి సీడ్ ఆయిల్స్ అంటాం. సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్స్లో కూడా ఈ ఫ్యాట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ప్లాంట్ ఆయిల్ సీడ్స్ ఎనీవన్ ఆఫ్, ఇప్పుడు మనకి ప్లాంట్ నుంచి వచ్చే సీడ్స్ నుంచి మనం ఆయిల్ తీస్తాం కదా,
ఆయిల్స్ నుంచి మనకి ఈ ఫ్యాట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దెన్ నెక్స్ట్ వ్యాక్సెస్. వ్యాక్సెస్ ఆర్ ఆల్సో సింపుల్ లిపిడ్ గ్రూప్. దే ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్స్ అదర్ దెన్ గ్లిజరాల్స్. ఓకే, వ్యాక్సెస్ అనేవి ఫ్యాటీ యాసిడ్ విత్ ఆల్కహాల్స్ తోటి అదర్ దెన్ గ్లిజరాల్స్ తోటి ఫామ్ అయి ఉంటాయి. దెన్ నెక్స్ట్ వ్యాక్సెస్ ఆర్ ఆల్సో సీక్రెటెడ్ బై సమ్ యానిమల్స్, ఎగ్జాంపుల్ షీప్. ఇది వచ్చేసి మనకి వ్యాక్సెస్ అనేవి యానిమల్స్లో ఎక్కువగా లభిస్తుంటాయి, ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది యానిమల్స్లో వచ్చేసి నేను ఎగ్జాంపుల్ ఒకటే రాశాను ఇక్కడ, షీప్ నుండి. దెన్ నెక్స్ట్ వ్యాక్సీ కంటైనింగ్ ఆన్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ డ్రైయింగ్. ఈ వ్యాక్స్ కోటింగ్ అనేది లీవ్స్ అంటే ఆకుల పైన అండ్ పండ్ల పైన కోటింగ్ అయి ఉంటే దేనికోసము అని అంటే అవి డ్రై అవ్వకుండా ఉండడానికి. ఓకే, పండ్లే కానీ చెట్టు నుండి వచ్చే ఆకుల పైన కానీ వ్యాక్స్ ప్రజెంట్ అయి ఉంటే అవి ఎండిపోకుండా ఉండడానికి ఇవి ఈ వ్యాక్సీ కోటింగ్ అనేది సహాయపడుతుంది. దెన్ నెక్స్ట్ వ్యాక్సెస్ ప్రొవైడ్ ఏ ప్రొటెక్టివ్ కోటింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ఈ వ్యాక్సెస్ వచ్చేసి ఎనిమల్స్కి అండ్ ప్లాంట్స్కి, ఓకే, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్కి ప్రొటెక్ట్ చేస్తుంది. అది కోటింగ్, దాని యొక్క ఉపరితలం పైన ఈ వ్యాక్స్ అనేది కోటింగ్ అయి ఉండడం వల్ల వాటిని అవి ఒక లైక్ ప్లాంట్సే కానీ ఎనిమల్సే కానీ ఫంగై నుండి వచ్చిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అవుతాయి కదా, ఎనిమల్స్కైనా ప్లాంట్స్కైనా పురుగు పట్టడం అలాంటి లైక్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే కాపాడడానికి ఈ వ్యాక్సెస్ అనేవి సహాయపడతాయి. ఓకేనా, ఎనిమల్స్ పైన ప్లాంట్స్లో మనకు ఎక్కువగా వ్యాక్సెస్ అనేవి లభిస్తాయి. ఆ వ్యాక్సెస్ కోటింగ్ ఉండడం వల్ల ప్లాంట్స్లో కానీ ఎనిమల్స్కి ఉపరితలాలపైన వ్యాక్స్ కోటింగ్ ఉండడం వల్ల ఎనీ వన్ ఆఫ్ ఫంగస్ నుంచి కానీ బ్యాక్టీరియా నుంచి కానీ వాటికి ఇన్ఫెక్షన్ రాకుండా అవి ఈ వ్యాక్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జనరల్గా ఇప్పుడు సింపుల్ లిపిడ్స్ అంటే ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్స్. ఇది అగైన్ 2 టైప్స్, వన్ ఈజ్ ద ఫ్యాట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద వ్యాక్సెస్. మనకి ఫ్యాట్స్ అనేవి జనరల్గా ఎనిమల్స్లో లభిస్తాయి. ఫ్యాట్స్లో మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి కదా, అవి ఎనిమల్స్లో లభిస్తాయి అండ్ ప్లాంట్స్లో లభిస్తాయి. దెన్ నెక్స్ట్ వ్యాక్సెస్ ఆల్సో ఎనిమల్స్లో అండ్ ప్లాంట్స్లో లభిస్తాయి. ఓకే, ఇందులో వచ్చేసి మనకి ఈ ఎనిమల్స్లో నుండి మనకి ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అని అంటే ఎనిమల్స్లో మీట్ ద్వారా మనకి మిల్క్, ఎగ్స్, లివర్ నుంచి మనకి ఎక్కువగా లభిస్తాయి. ఫ్యాట్స్ అనేవి ప్లాంట్ సీడ్స్లో, ప్లాంట్ నట్స్లో లభిస్తాయి. నెక్స్ట్ వ్యాక్సెస్ అనేవి మనకి ఎనిమల్స్లో అండ్ ప్లాంట్స్కి ప్రొటెక్షన్, ఆ వ్యాక్స్ కోటింగ్ ఉండడం వల్ల ప్రొటెక్షన్ బ్యాక్టీరియా నుంచి కానీ ఫంగస్ నుంచి ఎలాంటి వాటి నుంచి కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. అండ్ దెన్ ఆకుల పైన పండ్ల పైన ఈ యొక్క వ్యాక్స్ కోటింగ్ ఉండడం వల్ల అవి డ్రై అవ్వకుండా ఉండడానికి సహాయపడతాయి. ఓకే, దిస్ ఈజ్ ద సింపుల్ లిపిడ్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.